నమస్తే. ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. దానితో పాటు నీతి నిజాయితీకి ఈ కాలంలో మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి, మనందరికీ చాలా సన్నిహితుడు, మిత్రుడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఒట్టి వసంత కుమార్ గారు, మేము చాలా సన్నిహితంగా వారితో కష్టకాలంలోనూ లాభకాలంలోనూ రెండు సమయాల్లోనూ వారితో ఉన్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా అరుణ్ కుమార్ గారు చాలా సందర్భాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి కాకముందు కూడా. అవన్నీ నేను ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం కోసం కాదు, కానీ అలాంటి మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి అభిప్రాయాలు వేరయ్యాయి, మా అభిప్రాయాలు వేరయ్యాయి. తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలో లేకుండా సాధ్యమైనప్పుడల్లా కూడా తమ అభిప్రాయాలను ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మిత్రుడు గుంటూరు రావడం జరిగింది ఒక ప్రైవేట్ పని మీద. ఆయనతో కలుసుకున్నాము, ఆయనతో చాలాసేపు మాట్లాడటం జరిగింది. ఆయన ఏమన్నా అంటే, గుంటూరులో నేను రవి కాలేజీలో చదువుకున్నాను, మా నాన్నగారు రవి కాలేజీలో పెట్టారు. రవి కాలేజీలో ధన్ గారి దగ్గర కాస్త చదువు తక్కువగా చదువుకున్న వాళ్ళందరినీ అక్కడ పెట్టేవారు. వారిని కొద్ది క్రమశిక్షణలో పెట్టి చదివించగలిగిన దిట్ట అని నమ్మి రవి కళాశాలలో చాలామంది చదువుకున్నారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రవి కళాశాలలో చదువుకున్నాను, కాస్త ఊరంతా తిరుగుదాము, అప్పుడు ఎలా ఉందో గుంటూరు, ఇప్పుడు ఎలా ఉందో అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆయన నేను కారులో కొన్ని ప్రదేశాలు తిరిగాం. శంకర్ విలాస్, జిన్నా టవర్ సెంటర్, నార్త్ సెంటర్, బస్ స్టాండ్, ఇవన్నీ కూడా ఆయన చూసి గుర్తుపట్టలేకపోతున్నానే, అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయనేటువంటి మాట మాట్లాడారు అనుకోండి. సరే, ఫ్లైఓవర్ వెళ్దామంటే ఫ్లైఓవర్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది, దానికి వెళ్ళలేకపోయాం. శంకర్ విలాస్లో భోంచేద్దాం అన్నాడు, అప్పుడు భోజనం ఎలా ఉంది, ఇప్పుడు భోజనం ఎలా చూద్దామని. కానీ నాకు టైం లేదులే, నేను కొద్దిగా పని మీద ఉన్నానని చెప్పాను. ఆ తరువాత ఆయన మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేమిటంటే, రాయపాటి సాంబశివరావు గారిని, యలమంచిలి శివాజీ గారిని, వారిని కూడా కలిసి కాసేపు మాట్లాడేద్దాము అనే మాట ఒకటి. దానితో పాటు వారి అన్నగారు అవుతారు, కజిన్, వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు బ్రదర్స్, ఆయన రఘు, కర్నల్పేటలో 11వ లైన్లో ఉన్నటువంటి రఘు గారి ఇంటికి వెళ్ళాం. వారి సతీమణి చాలా ఆప్యాయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి శివాజీ గారి ఇంటికి వెళ్ళాం. చాలాసేపు చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శివాజీ గారు 80 సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉన్నారు, ఆలోచన కూడా చాలా బాగుంది. మేము వెళ్ళే సమయానికి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మేము పక్కన కూర్చున్నాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, యలమంచిలి శివాజీ గారు చాలా విషయాల గురించి ప్రస్తావన చేశారు. వ్యవసాయ రంగం గురించి, వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి అరుదైన వ్యక్తుల్లో యలమంచిలి శివాజీ గారు ఒకరు. వ్యవసాయ రంగం గురించి కానివ్వండి, ఏ రంగం గురించి అయినా సరే నాలెడ్జబుల్ పర్సనాలిటీ. తర్వాత అక్కడ నుంచి మేము వచ్చేసిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకునే సమయంలో అరుణ్ కుమార్ ఒక కామెంట్ చేశాడు, రాజ్యసభకి డిజర్వ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అది యలమంచిలి శివాజీ గారు. ఇప్పుడు ఎవరెవరో వచ్చేస్తున్నారు, కానీ నాలెడ్జబుల్ పర్సన్, రాజ్యసభలో ప్రజెంట్ చేయగలిగిన వ్యక్తి, విషయాలను కూలంకషంగా స్టడీ చేసి చెప్పగలిగిన వ్యక్తి అనేటువంటి భావన వారు వ్యక్తం చేశారు. చాలాసేపు కూర్చున్నాం, వారితో కాఫీ తాగాము, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం. చాలా విషయాలు చర్చించుకోవడంతో చాలా పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాను. 1973 ఆంధ్రరాజ్ చేసినప్పుడు ఈ శివాజీ గారు పిల్లలంటే ఆడపిల్లలే ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. మరి ఆడపిల్లలే, మీకు ఆడపిల్లలేగా, ఆడపిల్లలు అదృష్టవంతులండి. చూద్దాం కానీ వాళ్ళకి ఎట్లా అని కాదు, ఈ మగపిల్లలు ఉన్న వాళ్ళని చూస్తున్నాం కదా, మగపిల్లలు
ఆ ప్రశ్న జర్నలిజం లేట్ అవడం వల్ల దెబ్బతింది. సరుకు మళ్ళీ మార్చుకోడు కదా ఇక్కడ పంజాబ్లో ఎంతర్మీడియట్ వాడతారు, ఎంతర్మీడియట్ నూరుతారు. నూర్చిన తర్వాత విత్ 1 or 2 weeks అయితే పంజాబ్ మొత్తం మీద ఎందుకు అక్కడ బందరు కింద 12 వరకు కృష్ణా జిల్లాలో ఉంది. బందరు ఇప్పుడు కలకటా కన్నా మెడ్రాస్ కన్నా ఫస్ట్ అయినప్పుడు అట్ ఎవ్రీ స్టేజ్ కంట్రిబ్యూషన్, శివాజీ కంట్రిబ్యూషన్ అట్ ఎవ్రీ స్టేజ్. అయ్యా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ మీకు అప్లై అవుతుందా? ఏమో అసలు భాష గారు అంతే. పుట్టినరోజు అండి నమస్కారం పెట్టిపోయింది కాళ్ళకి షాక్ కొట్టి +కి అంత కంఫర్ట్. ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు గారి దగ్గర కూడా వెళ్ళాం. రాయపాటి సాంబశివరావు గారి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ కాస్త మోకాళ్ళు సరిగా లేకపోవటం వల్ల వీల్ చైర్లోనే వెళుతున్నాం. ఆయన కూడా మంచి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగి చాలాసేపు వారితో సంభాషించాం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో నాకు టిక్కెట్ రావడానికి ప్రధానమైన కారణం రాయపాటి సోదరులే. వారు ఆ రోజు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. కాకపోతే రాజకీయాలు వేరైపోయాయి, అప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ఆ విషయాలన్నీ కూడా కాసేపు కూలంకషంగా చర్చించుకుని వారితో అందరూ నేను, మస్తాన్ వల్లి, అప్పిరెడ్డి, టి వెంకట్రావు, సరే బుచ్చండి 24 గంటలు మీతో ఉంటాడు, అది వేరే విషయం. మేము అందరం పొలిటికల్ గా మాకు పుష్ ఇచ్చింది మీరే కదా సార్. బుచ్చి వచ్చే ఈ మధ్య ఎప్పుడైనా బయటికి వెళ్ళను, బయటికి ఎక్కడికి వెళ్ళట్లే, అక్కడే ఇంట్లోనే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరో కలుస్తుంటాం, సరదాగా కాలక్షేపం బాగానే ఉంది. కాదు ఎప్పుడో చెప్పాడు నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాయపాటి సోదరులు. ఆ తర్వాత నేను అటు ఇటు చెట్టు, ఈ చెట్టు ఆ చెట్టు ఎగిరిపోయా కానీ. అవును 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 చాలా బిజీ. మీరు చూడని మంత్రులా, మీరు ఇప్పించని మంత్రులా సార్? ఎంతమంది మంత్రులు ఇప్పించారు మీరు? మీరు చూడని మంత్రులా అంటున్నా. మంత్రుల సంగతి మీకు తెలీదా? మీరు ఎంతమందికి మంత్రులు ఇప్పించారు ఆ హయాంలో? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో. గుంటూరు వచ్చినందుకు పర్పస్ సర్వ్ అయింది, రాయపాటిని కలవగలిగాం. మొట్టమొదటి మీ శిష్యుడినే, తర్వాత అటు ఇటు వెళ్ళిపోయారు. అది అయ్యో స్కూల్ మీదే, తర్వాత హై స్కూల్, కాలేజీ. ఉంటాను, నమస్తే. కాఫీ తాగి తర్వాత సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.